I am Dr. M. Bhaskar Raju, Assistant Professor, Department of Political Science, Government Degree College, Puttur, Chittoor District, Andhra Pradesh. మనం ఈరోజు భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు లేదా సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ ఇండియన్ పాలిటీలో స్పష్టమైనటువంటి అవగాహన కావాలి అంటే మొదట భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలను గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపొందించింది. ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలలోని ముఖ్యమైన అంశాలను గ్రహించి భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా వాటిని రూపొందించారు. ఇది 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. ఆ తర్వాత కాలానుగుణంగా అనేక సవరణలు పొందుతూ ప్రపంచంలోనే భారత రాజ్యాంగం ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని కలిగి అనేక ముఖ్య లక్షణాలను కలిగి ఉన్నది. భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు 1949 నవంబర్ 26న ఆమోదించింది. ఇది 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 64 లక్షల రూపాయలను ఖర్చు చేసింది. ప్రపంచంలోని 60 దేశాల నుంచి రాజ్యాంగాలను తెప్పించుకొని వాటిని క్షుణ్ణంగా పరిశీలించింది. రాజ్యాంగాలను పరిశీలించడంలో ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశేషమైనటువంటి కృషి చేశారు. ఆయన చేసినటువంటి కృషికి గుర్తింపుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను భారత రాజ్యాంగ పితామహుడు అంటారు. భారత రాజ్యాంగ పరిషత్తు చిహ్నం ఏనుగు. అలాగే ప్రతి సంవత్సరం మనం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. ఇది 2015 నుంచి మొదలైంది. ఇప్పుడు భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలలో మొదటిది అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా చెప్పుకోవచ్చు. భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం అనడానికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఏ రాజ్యాంగమైనా లిఖిత రాజ్యాంగం అని పిలువబడాలంటే 4 ప్రధానమైన లక్షణాలు ఉండాలి. అవి వ్రాయబడి ఉండాలి, ఒక గ్రంథం రూపంలో ఉండాలి, నిర్ణీత కాలంలో వ్రాయబడి ఉండాలి, అలాగే ఒక ప్రత్యేకమైన సభ చేత రూపొందించబడాలి. భారత రాజ్యాంగం లిఖిత రూపంలో వ్రాయబడి ఉంది, ఒక గ్రంథం రూపంలో ఉంది. 1946 డిసెంబర్ 9 నుంచి 1949 నవంబర్ 26 వరకు, అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పాటు ఇది రూపొందించబడింది. అలాగే భారత రాజ్యాంగ పరిషత్ అనే ప్రత్యేక సభ దీనిని రూపొందించింది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని మనం లిఖిత రాజ్యాంగం అని చెప్పుకోవచ్చు. అలాగే భారత రాజ్యాంగం ప్రపంచంలో కల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఎందుకంటే ఇందులో 22 భాగాలు, 395 నిబంధనలు, 8 షెడ్యూల్స్తో ప్రారంభమై నేడు 25 భాగాలు, 448 నిబంధనలు, 12 షెడ్యూల్స్ కలవు. దీన్ని బట్టి ప్రపంచంలో ఇంత పెద్ద రాజ్యాంగం ఏదీ లేదు. అమెరికా రాజ్యాంగంలో కేవలం 7 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి. స్విస్ రాజ్యాంగంలో కేవలం 6 భాగాలు, 196 నిబంధనలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలో ఏ లిఖిత రాజ్యాంగం తీసుకున్నా కూడా ఇంత పెద్ద లిఖిత రాజ్యాంగం ఏదీ లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం భిన్నత్వం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి భిన్న వర్గాల ప్రయోజనాలను రాజ్యాంగంలో పొందుపరచడం ఒక కారణం. అలాగే రాజ్యాంగ పరిషత్తులోని సభ్యులు ఎక్కువ మంది న్యాయవాదులు ఉన్నారు. లాయర్స్ ప్యారడైజ్ అంటారు. అంటే న్యాయవాదులు ఎటువంటి వివాదాలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అనేక అంశాలను రాజ్యాంగంలో లిఖిత రూపంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి అనేక కారణాల దృష్ట్యా భారత రాజ్యాంగం చాలా పెద్దదైంది. అంతేకాకుండా ఒకే రాజ్యాంగం ఉంది. ఇంత పెద్ద జనాభా కలిగిన, విస్తీర్ణం కలిగిన, భిన్నత్వం కలిగిన దేశానికి ఒకే రాజ్యాంగం అంటే అన్ని అంశాలను ఆ రాజ్యాంగంలో పొందుపరచబడాలి అంటే సహజంగానే రాజ్యాంగం పెద్దదవుతుంది. అలాగే మరొక లక్షణము భారత రాజ్యాంగ ప్రవేశిక గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ ప్రవేశిక భారతదేశ రాజ్యాంగ మూలతత్వాన్ని, సారాంశాన్ని తెలియజేస్తుంది. రాజకీయ వ్యవస్థ స్వరూపాన్ని, స్వభావాన్ని,
రాజ్యాంగం యొక్క ఆశయాలను తెలియజేస్తుంది. ఈ ప్రవేశిక అనేటటువంటిది మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే మరొక లక్షణం, భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాల సారాంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, 60 దేశాల నుంచి రాజ్యాంగాలను తెప్పించుకొని క్షుణ్ణంగా పరిశీలించి అందులో ముఖ్య అంశాలను గ్రహించి భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా వాటిని రూపొందించారు అని. అలాగే ఐక్యరాజ్య సమితి చార్టర్ కూడా భారత రాజ్యాంగానికి ఆదర్శమైంది. అంతేకాకుండా అంతర్గతంగా 1935 భారత ప్రభుత్వ చట్టం, అలాగే రాజ్యాంగ పరిషత్తులోని సభ్యుల ఆలోచనలు, అనుభవాలు, అలాగే భారత స్వాతంత్రోద్యమ నాయకుల యొక్క ఆదర్శాలు కూడా భారత రాజ్యాంగానికి ఆధారాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మరొక లక్షణం, భారత రాజ్యాంగం దృఢ రాజ్యాంగాల సమ్మేళనం. అదృఢ రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం అంటే ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదృఢ రాజ్యాంగం అంటే ఏ దేశంలో అయినా సరే 2 రకాలైనటువంటి చట్టాలు ఉంటాయి. ఒకటేమో రాజ్యాంగ చట్టం లేదా మౌలిక చట్టం, మరొక రకము సాధారణ చట్టాలు. రాజ్యాంగ చట్టాన్ని, సాధారణ చట్టాలను ఒకే పద్ధతిలో సవరించినట్లయితే ఆ రాజ్యాంగాన్ని అదృఢ రాజ్యాంగం అంటాం. అలా కాకుండా రాజ్యాంగ చట్టాన్ని ఒక పద్ధతిలో, సాధారణ చట్టాలను ఇతర పద్ధతులలో సవరించినట్లయితే అలాంటి రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటాం, రిజిడ్ కాన్స్టిట్యూషన్ అని. అయితే భారత రాజ్యాంగంలో 2 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని సవరించే పద్ధతిని తెలియజేసేటటువంటి ఆర్టికల్ 368. 368 ప్రకారము భారత రాజ్యాంగాన్ని సవరించేటటువంటి పద్ధతులు 2. పొరపాటును చెప్పినారనుకుంటారేమో. ఆర్టికల్ 368 మనకు 2 పద్ధతులను మాత్రమే తెలియజేస్తూ ఉంది. అయితే భారత రాజ్యాంగాన్ని సవరించే పద్ధతులు అంటే 3. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే పద్ధతులు అంటే 2 అని మనము 2 అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సాధారణ పద్ధతిలో సవరించేటటువంటి విధానం ఆర్టికల్ 368లో లేదు. ఆర్టికల్ 368లో ఉండేటటువంటి 2 పద్ధతులు, ఒకటి స్పెషల్ మెజారిటీ లేదా ప్రత్యేక మెజారిటీ, మరొకటి ప్రత్యేక మెజారిటీతో పాటు సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరమని తెలియజేస్తూ ఉంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని సాధారణ మెజారిటీతో సవరిస్తారు, ఇది అదృఢ రాజ్యాంగ లక్షణం. అలాగే ప్రత్యేక మెజారిటీతోనూ మరియు ప్రత్యేక మెజారిటీతో పాటు సగం రాష్ట్రాల ఆమోదంతో సవరించడం అనేది ఇది దృఢ రాజ్యాంగ లక్షణం. కాబట్టి భారత రాజ్యాంగం దృఢ రాజ్యాంగాల సమ్మేళనం అని చెప్పుకోవచ్చు. అలాగే భారత రాజకీయ వ్యవస్థ ఏకకేంద్ర సమాఖ్య ప్రభుత్వ లక్షణాల సమ్మేళనం. ఏకకేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి, సమాఖ్య ప్రభుత్వం అంటే ఏంటి తెలుసుకోవాలి. ఏకకేంద్ర ప్రభుత్వం అంటే రాజ్యాంగం ప్రకారము సర్వాధికారాలు అంటే ప్రభుత్వ అధికారాలన్నీ జాతీయ స్థాయిలోని కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. రాష్ట్రాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉంటే వాటి మనుగడ కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది. అలాగే సమాఖ్య ప్రభుత్వం అంటే రాజ్యాంగం ప్రకారము ప్రభుత్వ అధికారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజింపబడి ఉంటాయి. అలాంటి ప్రభుత్వాన్ని సమాఖ్య ప్రభుత్వం అంటారు. భారతదేశాన్ని మనం తీసుకున్నట్లయితే భారతదేశంలో అనేక ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణాలు ఉన్నాయి. ఉదాహరణకు రాష్ట్ర గవర్నర్లను నియమించేది కేంద్ర ప్రభుత్వం, వారిని బదిలీ చేసేది కేంద్ర ప్రభుత్వం, వారిని తొలగించే అధికారము ఎవరికి ఉంది అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంది. వాళ్ళు ఎవరికి బాధ్యత వహిస్తారు అంటే రాష్ట్రపతికి అంటే కేంద్ర ప్రభుత్వానికి. అలాగే రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలను నిర్వహించేది కేంద్ర ప్రభుత్వం. అఖిల భారత సర్వీసులు, రాష్ట్రంలో ముఖ్య పాత్ర వహించేటటువంటి అఖిల భారత సర్వీసులను ఎంపిక చేసేది, రాష్ట్రాలకు కేటాయించేది కూడా కేంద్ర ప్రభుత్వం. అలాగే అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్రాలను, పేర్లను, సరిహద్దులను విభజించడము, ఇలా అనేక అంశాలను మార్చేటటువంటి అధికారం
కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అంటే దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు భారతదేశంలో ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణాలతో కూడినటువంటి ప్రభుత్వం ఉంది అని. మరి అలాగే సమాఖ్య ప్రభుత్వ లక్షణాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో లిఖిత రాజ్యాంగం ఉంది, ఇది సమాఖ్య లక్షణం. అలాగే రాజ్యాంగ ఆధిక్యత ఉంది, ఇది కూడా లిఖిత ప్రభుత్వ లక్షణమే. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన ఉంది, 2 స్థాయిలలో ప్రభుత్వాలు ఉన్నాయి, ద్విసభా విధానం ఉంది, రాజ్యాంగ ఆధిక్యత ఉంది. కాబట్టి ఇన్ని లక్షణాలు సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. అందుకే భారత రాజకీయ వ్యవస్థను స్వరూపంలో సమాఖ్య, సారాంశంలో లేదా వ్యవహారంలో ఏకకేంద్ర ప్రభుత్వం అని చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే మరొక లక్షణం పార్లమెంటరీ ప్రభుత్వం. పార్లమెంటరీ ప్రభుత్వం అంటే ఎక్కడైతే కార్యనిర్వాహక వర్గం లేదా మంత్రిమండలి పార్లమెంటుకు బాధ్యత వహిస్తుందో దానిని పార్లమెంటరీ ప్రభుత్వం అంటారు. భారతదేశంలో ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది. లోక్సభలో విశ్వాసం ఉన్నంతకాలమే పదవిలో కొనసాగగలుగుతుంది. కేంద్రంలోనూ రాష్ట్రాలలోనూ ఈ పార్లమెంటరీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంపైనే అంబేద్కర్ను కొంతమంది ప్రశ్నించినప్పుడు ఎందుకు అధ్యక్ష తరహా ప్రభుత్వం కాకుండా పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు అన్నప్పుడు అంబేద్కర్ 2 కారణాలు తెలియజేశాడు. ఒకటి ఏంటంటే ఇప్పటికే బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా ఈ పార్లమెంటరీ ప్రభుత్వం మనకు పరిచయమై ఉంది, ప్రజలు అలవాటు పడి ఉన్నారు, ఒక కారణం. రెండో కారణం ఏంటి అంటే పార్లమెంటరీ ప్రభుత్వం అనేది బాధ్యతాయుత ప్రభుత్వం. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో స్థిరత్వం ఉంటుంది, కానీ పార్లమెంటరీ ప్రభుత్వంలో స్థిరత్వం కంటే బాధ్యతకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే అంబేద్కర్ బాధ్యతనే ఇష్టపడడం జరిగింది. అంటే స్థిరత్వం కంటే బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్ అనేటటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి భారతదేశంలో పార్లమెంటరీ ప్రభుత్వాన్ని అనుసరించడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వాన్ని బాధ్యతాయుత ప్రభుత్వమని, ప్రధానమంత్రి తరహా ప్రభుత్వమని, క్యాబినెట్ తరహా ప్రభుత్వమని, వెస్ట్ మినిస్టర్ ప్రభుత్వ విధానమని అనేక పేర్లతో పిలవడం జరుగుతుంది. వెస్ట్ మినిస్టర్ అనేది బ్రిటిష్ పార్లమెంటు భవనం ఉండేటటువంటి ప్రాంతం పేరు, కాబట్టి ఇది వెస్ట్ మినిస్టర్ అనేది ప్రాంతం పేరు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కేంద్రం రాష్ట్ర స్థాయిలలో కూడా పార్లమెంటరీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కార్యనిర్వాహక వర్గం శాసనశాఖకు బాధ్యత వహించే ప్రభుత్వాలను. అలాగే మరొక లక్షణం ఏంటంటే భారతదేశంలో పార్లమెంటుకు న్యాయ వ్యవస్థకు మధ్య సమతౌల్యం కల్పించబడింది. అంటే బ్రిటన్లో లాగా పార్లమెంటు సార్వభౌమాధికార సంస్థ కాదు, అమెరికాలో లాగా సుప్రీంకోర్టు సార్వభౌమాధికార సంస్థ కాదు. రెండింటి మధ్య కూడా సమతౌల్యం కల్పించబడింది. అంటే పార్లమెంటు రూపొందించే శాసనాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే వాటిని కొట్టేసే అధికారం న్యాయ వ్యవస్థ అయినటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టులకు ఉంది. అలాగే న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి తీర్పులను సవరించేటటువంటి అధికారం పార్లమెంటుకు ఉంది. కేశవానంద భారతి కేసులో మనకి ఈ విషయమే స్పష్టమవుతుంది. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం మారడంత వరకు భారత రాజ్యాంగాన్ని సవరించేటటువంటి సంపూర్ణమైనటువంటి అధికారం భారత పార్లమెంటుకు ఉంది అని. అలాగే మరొక లక్షణం ఏకీకృత న్యాయ వ్యవస్థ. దీన్ని ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటారు. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే ఏంటి అంటే సుప్రీంకోర్టు నుంచి క్రింది స్థాయిలో ఉన్నటువంటి సబార్డినేట్ కోర్టుల వరకు ఒకే హైరార్కీ ఉంటుంది, క్రమానుగత శ్రేణి ఉంటుంది. అంటే శాసనాధికారాలలాగా కార్యనిర్వహణాధికారాలలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య న్యాయాధికారాలు విభజించబడలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సుప్రీంకోర్టు, అలాగే హైకోర్టు, అలాగే జిల్లా స్థాయిలో జిల్లా కోర్టులు, ఇంకా క్రింది స్థాయిలో సబార్డినేట్ కోర్టులు, ఒకదానిపైన మరొకదానికి అదుపు ఉంది, నియంత్రణ ఉంది. దీన్ని బట్టి భారతదేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే భారత న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి నిష్పక్షపాతమైనటువంటి న్యాయ వ్యవస్థగా చెప్పుకోవచ్చు.
నిష్పక్షపాతమైన న్యాయ వ్యవస్థ అంటే ఎటువంటి పక్షపాతం లేకుండా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా న్యాయ వ్యవస్థ దాని ప్రభావానికి లోను కాదు. అలాగే స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటాం. అంటే ప్రభుత్వంలో శాసనశాఖ కానీ కార్యనిర్వాహక శాఖల యొక్క ప్రభావానికి గురి కాకుండా నిర్ణయాలు తీసుకోగలుగుతుంది, తీర్పులు ఇవ్వగలుగుతుంది. అందుకే దీనిని ఇంటిగ్రేటెడ్, ఇండిపెండెంట్, ఇంపార్షియల్ జ్యుడిషియరీ అంటారు. 3 I's, 3 నామాల్లాగా ఈ 3 I's ఇంటిగ్రేటెడ్, ఇంపార్షియల్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అని అంటారు. అలాగే మరొక ముఖ్యమైన లక్షణం ప్రాథమిక హక్కులు. భారత దేశంలో రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కల్పించేటటువంటి ప్రాథమిక హక్కులు చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. ప్రాథమిక హక్కులు అంటే ఏంటి అంటే మనిషి జీవించడానికి, అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి కనీస హక్కులను మనం ప్రాథమిక హక్కుల రూపంలో రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇవి పౌరులందరికీ, భారత పౌరులందరికీ సమానంగా కల్పించడం జరిగింది. వీటిని రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుండి 35 వరకు గల నిబంధనల మధ్య వివరించడం జరిగింది. ఇవి ప్రస్తుతం 6 హక్కులు ఉన్నాయి. రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్, స్వాతంత్రపు హక్కు అని, రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, పీడన నిరోధక హక్కు అని, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వాతంత్రపు హక్కు అని, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, విద్యా సాంస్కృతిక హక్కులు, అలాగే రాజ్యాంగ పరిహారపు హక్కు, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇలా 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్పు చేశారు. చాలామంది ఆస్తి హక్కును తీసేశారు, తొలగించారు అనుకుంటారు. వాస్తవానికి దాన్ని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి చట్టబద్ధమైనటువంటి హక్కుగా ఆర్టికల్ 300Aలో చేర్చడం జరిగింది. ఈ విధంగా ప్రాథమిక హక్కులు అనేటివి భారత రాజకీయ ప్రజాస్వామ్యానికి మూలస్తంభం వంటివి. అలాగే ఇవి న్యాయ అర్హమైనటువంటివి, అంటే జస్టిషియబుల్ అంటాం. జస్టిషియబుల్ అంటే వీటిని న్యాయస్థానాల ద్వారా కాపాడుకోవచ్చు. ఏ వ్యక్తికైనా సరే ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లయితే నేరుగా సుప్రీంకోర్టు లేదా హైకోర్టులకు వెళ్ళి వాటిని కాపాడుకోవచ్చు. సుప్రీంకోర్టు, హైకోర్టులు రిట్స్ జారీ చేయడం ద్వారా వీటిని కాపాడటం జరుగుతుంది. ఈ విధంగా ప్రాథమిక హక్కులు అనేటివి పార్లమెంటు నిరంకుశమైనటువంటి చట్టాలు చేయకుండా, అలాగే కార్యనిర్వాహక వర్గం నియంతృత్వంగా వ్యవహరించకుండా కాపాడుతుంది. కాబట్టి ప్రాథమిక హక్కులు చాలా ప్రధానమైనటువంటివి. ఇవి భారత రాజకీయ ప్రజాస్వామ్యాన్ని మరింతగా ఉజ్వలంగా, పరిణతిగా ఇది చేయడానికి ఉపయోగపడినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మరొక ముఖ్యమైన లక్షణం ఆదేశ సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు. ఏంటి ఆదేశ సూత్రాలు అంటే ఇవి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక ప్రభుత్వాలకు ఇవి ఆదేశాలు లాంటివి. అంటే ఇవి శాసనాలు చేసేటప్పుడు కానీ, ప్రభుత్వ పథకాలను రూపొందించేటప్పుడు కానీ, వాటిని అమలు చేసేటప్పుడు కానీ ఈ ఆదేశ సూత్రాలను దృష్టిలో ఉంచుకోవాలి అని. ఇందులో సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడానికి అవసరమైనటువంటి నియమాలు పొందుపరచడం జరిగింది. ఆర్థిక, సాంఘిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి కావలసినటువంటి అంశాలు, సాంఘిక, ఆర్థిక న్యాయాన్ని సాధించడానికి అవసరమైనటువంటి అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది. దీన్ని 3 భాగాలుగా విభజిస్తారు. ఏంటంటే సామ్యవాద నియమాలు అని, గాంధేయవాద ఆదర్శాలు అని, ఉదారవాద నియమాలు అని, ఇలా 3 భాగాలుగా విభజిస్తారు. అంటే 3 రకాలైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి అని. ఇవి రాజ్యాంగంలోని 4వ భాగంలో 36 నుండి 51 వరకు గల నిబంధనల మధ్య పొందుపరచడం జరిగింది. అయితే ఇవి న్యాయ అర్హమైనటువంటివి కాదు. న్యాయ అర్హమైనటువంటివి కాదు అంటే ఇవి అమలు చేయలేదని మనం న్యాయస్థానాల ద్వారా వీటిని పొందడానికి సాధ్యం కాదు. అంటే ప్రాథమిక హక్కులకు, ఆదేశ సూత్రాలకు ఏదైనా వివాదం వస్తే ఏది చెల్లుబాటు అవుతుంది అంటే ప్రాథమిక హక్కులు.
ఎందుకంటే అవి న్యాయ అర్హమైనవి, ఆదేశ సూత్రాలు న్యాయ అర్హమైనటువంటివి కాదు. అలాగే మరొక లక్షణం ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో మొదట లేవు. అయితే 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వీటిని చేర్చడం జరిగింది. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు 10 ప్రాథమిక విధులను చేర్చారు. వాస్తవానికి సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ 8 ప్రాథమిక విధులను సూచించింది. అయితే పార్లమెంటు 10 ప్రాథమిక విధులను రాజ్యాంగంలో 4A అనే భాగంలో 51A అనే నిబంధనలో పొందుపరచడం జరిగింది. అలాగే 1998లో జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సూచనల మేరకు 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా మరొక ప్రాథమిక విధిని చేర్చారు. కాబట్టి ప్రస్తుతం ప్రాథమిక విధుల సంఖ్య 11కు పెరిగింది. జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సూచనల ఆధారంగా చేర్చబడినటువంటి ఒక ప్రాథమిక విధితో మొత్తం ప్రాథమిక విధుల సంఖ్య 11 అయింది. ప్రాథమిక విధుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 3వ తేదీన జరుపుకుంటాం. అలాగే మరొక ముఖ్యమైనటువంటి లక్షణం లౌకిక రాజ్యం, సెక్యులర్ స్టేట్ అంటాం. అంటే భారతదేశం లౌకిక రాజ్యంగా భారత రాజ్యాంగ ప్రవేశిక తెలియజేస్తుంది. వాస్తవానికి మొదట రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక అనే పదం లేదు. అయితే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లౌకిక అనే పదాన్ని చేర్చినారు. ఈ రాజ్యాంగంలో ఎక్కడ లౌకిక అనేటటువంటి పదం 1 నుంచి 395 నిబంధనల మధ్య ఎక్కడ లౌకిక అనే పదం లేనప్పటికీ ప్రవేశికలో ఉంది. అలాగే ప్రాథమిక హక్కులలో ఒక హక్కుగా కల్పించారు. మనకు 25 నుంచి 28 వరకు ఉండే నిబంధనలు మత స్వాతంత్రపు హక్కు గురించి తెలియజేస్తాయి. అలాగే ఆదేశ సూత్రాలలో 44వ రాజ్యాంగ నిబంధన ఉమ్మడి పౌర స్మృతి, కామన్ సివిల్ కోడ్ గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఇలా అనేక అంశాలు భారతదేశంలో లౌకిక తత్వం ఉంది అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తుంది. భారతదేశ లౌకిక విధానం ఏంటి అంటే రాజ్యానికి అధికార మతం లేదు, రాజ్య వ్యవహారాలలో మత ప్రసక్తి ఉండదు. అయితే అన్ని మతాలను కూడా సమానంగా ఆదరిస్తుంది. కాబట్టి అన్ని మతాలను సమానంగా ఆదరించడం, రాజ్య వ్యవహారాలలో మత పక్షపాతం చూపించకుండా ఉండటం, రాజ్యానికి అధికార మతం లేకుండా ఉండటమే లౌకికమైనటువంటి రాజ్యంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మరొక ముఖ్యమైనటువంటి లక్షణం సార్వజనీన వయోజన ఓటు హక్కు. భారతదేశంలో సార్వజనీన వయోజన ఓటు హక్కును అమలు చేయడం అనేది అతి గొప్ప ధైర్య సాహసాలతో కూడినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి చాలామంది, ఎక్కువ శాతం ప్రజలు నిరక్షరాస్యులు, దారిద్ర్యంలో ఉన్నటువంటి వాళ్ళు, సాంఘికంగా తీవ్రమైనటువంటి అసమానతలు ఉన్నాయి. ఇలాంటి కండిషన్స్లో భారతదేశంలో సార్వజనీన వయోజన ఓటు హక్కు కల్పించాలి అనేటటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దీనితో ప్రజలలో ఆత్మవిశ్వాసం పెరిగింది, రాజకీయ ప్రజాస్వామ్యం నెలకొల్పబడింది. అంతేకాకుండా ప్రజలందరికీ కూడా రాజకీయ సమానత్వం కల్పించబడింది. ఇది చాలా మంచి గొప్ప నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటే, సార్వజనీన అంటే ప్రజలందరికీ అని, వయోజన ఓటు హక్కు అంటే ఒక నిర్ణీత వయస్సు నిండినటువంటి ప్రజలకు ఓటు హక్కు కల్పించడం. ఇది మొదట 21 సంవత్సరాలు నిండినటువంటి భారతీయులకు ఓటు హక్కు కల్పించేవాళ్ళు. అయితే 1989లో ఈ 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు హక్కు పొందడానికి కనీస వయస్సును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏక పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్. పౌరసత్వం అంటే ఏంటి అంటే రాజ్యానికి వ్యక్తికి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని తెలియజేసేదే పౌరసత్వం. భారతదేశంలో పౌరసత్వం ఏక పౌరసత్వం ఉంది. అంటే జాతీయ స్థాయిలో భారత పౌరసత్వం మాత్రమే ఉంటుంది. భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా పౌరసత్వం మాత్రం భారతీయ పౌరసత్వం ఉంటుంది. అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయ వ్యవస్థ ఉంది. అందరికీ కూడా ఒకే రకమైనటువంటి ప్రాథమిక హక్కులు కల్పించబడినాయి.
అందరికీ ఒకే రకమైన ప్రాథమిక విధులు కల్పించబడినాయి. ఈ విధంగా దేశంలోని ప్రజలందరూ కూడా ఏక పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దేశ సమైక్యత, సమగ్రతలను దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగ నిర్మాతలు సార్వజనీన వయోజన ఓటు హక్కును కల్పించడం జరిగింది. అలాగే మరొక లక్షణం రాజ్యాంగబద్ధమైనటువంటి స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేయడం. భారత రాజ్యాంగానికి పిల్లర్స్గా చెప్పుకుంటారు సుప్రీంకోర్టు, కాగ్, యూపీఎస్సి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ 4 సంస్థలను 4 పిల్లర్స్ ఆఫ్ ది ఇండియన్ డెమోక్రసీ అంటారు. 4 పిల్లర్స్ అని ఎందుకు అంటున్నారంటే ఇవి స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా పనిచేయడం వల్లనే భారత ప్రజాస్వామ్యం ఇలా నిరంతరాయంగా పరిణతి చెందినటువంటి ప్రజాస్వామ్యంగా కొనసాగుతుంది అని. అందులో కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని. ఇది రాజ్యాంగంలోని 5వ భాగంలో 5వ చాప్టర్లో 148 నుండి 151 వరకు ఉండేటటువంటి నిబంధనల మధ్య పొందుపరచడం జరిగింది కాగ్ గురించి. కాగ్ అనేటటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఖర్చులను, పద్దులను క్షుణ్ణంగా పరిశీలించి అందులో ఏమైనా దుబారా జరిగిందా లేదా అనేటటువంటి విషయాన్ని ఆడిట్ చేయడం జరుగుతుంది. అలాగే యూపీఎస్సి మరియు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైనటువంటి ఉద్యోగులను ఎంపిక చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి నియమించడానికి ఉద్దేశించబడినటువంటి స్వతంత్ర రాజ్యాంగ సంస్థలు. ఈ సంస్థలు పనిచేసేటటువంటి తీరును బట్టే ఉద్యోగి బృందం యొక్క శక్తి సామర్థ్యాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇవి నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా పనిచేస్తూ ఉండటం అనేది చాలా అభినందించవలసినటువంటి విషయం. అలాగే మరొక ముఖ్యమైనటువంటి సంస్థ భారత ఎన్నికల సంఘం. భారత ఎన్నికల సంఘాన్ని గురించి రాజ్యాంగంలో 15వ భాగంలో 324 నుంచి 329A నిబంధనల మధ్య వివరించడం జరిగింది. భారత ఎన్నికల వ్యవస్థ స్వతంత్రంగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా పనిచేయడం వలనే భారత ప్రజాస్వామ్యం పైన నేటికి అందరికీ నమ్మకం ఉంది. కాబట్టి ఈ సంస్థలు, రాజ్యాంగబద్ధమైన సంస్థలు స్వతంత్రంగా పనిచేయడం అనేటటువంటిది ఒక గొప్ప లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మరొక ముఖ్యమైన లక్షణము ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించబడింది భారతదేశంలో. ఇది 1992లో చేయబడిన 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రతిపత్తి కల్పించారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు, 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మున్సిపల్ సంస్థలకు ఈ స్వతంత్ర ప్రతిపత్తి కల్పించబడింది. పంచాయతీరాజ్ సంస్థలు అంటే గ్రామీణ ప్రాంతాల పరిపాలనకు ఉద్దేశించబడినటువంటి సంస్థలనే పంచాయతీరాజ్ సంస్థలు అంటారు. వీటిని రాజ్యాంగంలోని 9వ భాగంలో 243 నుంచి 243 అధికరణల మధ్య వీటికి సంబంధించినటువంటి అంశాలను పొందుపరిచారు. అలాగే మున్సిపల్ సంస్థల గురించి 9th A అనే భాగంలో 243P నుంచి 243ZG మధ్య ఉన్నటువంటి ఆర్టికల్స్లో వీటిని గురించి వివరించడం జరిగింది. ఈ విధంగా ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానిక సంస్థలు అనేది ఒక ముఖ్యమైన లక్షణం. అలాగే మరొక ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే భారతదేశంలో రాష్ట్రపతికి అత్యవసర అధికారాలు కల్పించబడినాయి. జాతీయ అత్యవసర పరిస్థితి, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన, ఆర్థిక అత్యవసర పరిస్థితి అని 3 రకాల అత్యవసర పరిస్థితులను విధించే అధికారం భారత రాష్ట్రపతికి కల్పించారు. రాజ్యాంగంలోని 352 నిబంధన ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. అంటే భారతదేశం పైన దాడి లేదా యుద్ధం వచ్చినప్పుడు కానీ, లేదా సాయుధ తిరుగుబాటు, అంతర్గతంగా సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు కానీ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. అలాగే ఏదైనా ఒక రాష్ట్రంలో లేదా కొన్ని రాష్ట్రాలలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగడం కష్టమని భావించి గవర్నర్ ఒక నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తే రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన విధిస్తాడు.
దీనిని తెలిపే ఆర్టికల్ 356. ఆర్టికల్ 356 గురించి ఒక మాట చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్టికల్ 356 ద్వారా అనేక రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకరు అంబేద్కర్ను ఆర్టికల్ 356 యొక్క ఉపయోగం గురించి అడిగితే ఇది ఒక డెడ్ ఆర్టికల్గా మిగిలిపోతుంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావించాడు. అయితే ఎక్కువగా ఉపయోగించబడినటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 356. దీన్ని ఉపయోగించి అనేక సందర్భాల్లో 100కు పైగా సార్లు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం జరిగింది. మరొక నిబంధన ఆర్టికల్ 360. దీని ద్వారా దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడం జరుగుతుంది. అంటే ఏదైనా రాష్ట్రంలో లేదా ప్రాంతంలో లేదా దేశం మొత్తం కానీ ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు, అసమతౌల్యం ఏర్పడినప్పుడు, చెల్లింపులు కష్టమైన భావించినప్పుడు అలాంటి సందర్భాలలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధిస్తారు. అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించబడలేదు. ఈ విధంగా భారత రాజ్యాంగంలో అనేక ముఖ్యమైనటువంటి లక్షణాలను మనం ఇప్పటి వరకు పరిశీలించాం. అర్థమైందనుకుంటాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.